కావేరీ జలాలను ఎవరైతే పానం చేస్తారో వాళ్ళు 100 యజ్ఞాలు చేసిన ఫలాన్ని పొందుతారన్నది పురాణాల్లో పేర్కొనబడిన విశేషం. అలాంటిది స్నానం చేస్తే వచ్చే ఫలితాన్ని ఏమని చెప్పాలి అంటే లెక్కలేనంత పుణ్య ఫలితాలను మనం పొందుతాం అన్నమాట. మరి పుష్కరాల వంటి పుణ్యకాలాల్లో చేసే స్నానానికి నిర్వచించలేనంత ఫలితం ఉంటుందని మనం వేరే చెప్పక్కర్లేదు. అంతేకాదు పుష్కరాల వంటి పుణ్యకాలాల్లో కావేరీ వంటి పుణ్యనదుల్లో చేసిన స్నాన దానాదులు ఖచ్చితంగా విశేష పుణ్య ఫలితాలను ఇస్తాయని స్కాంద పురాణంలో పేర్కొనబడిన కావేరీ మహత్యం మనకు వెల్లడిస్తోంది. వరుస క్రమంలో పుణ్యనదులకు సంభవించే పుష్కరాల్లో కావేరీ 7వది. గురుగ్రహం తులారాశిలోకి ప్రవేశిస్తే ఈ నదికి పుష్కరాలు వస్తాయి. ఆ సమయాన ఈ నదిలో చేసే స్నానాది క్రియలు మరింత ఫలప్రదం పుణ్యప్రదం అవుతాయని పెద్దలు చెప్తున్నారు. అటువంటి కావేరీ నది పుష్కరాలు సెప్టెంబర్ 12న ఉదయం బృహస్పతి తులారాశిలోకి ప్రవేశించిన ఘడియల్లో అంటే హేమలంబి నామ సంవత్సరం భాద్రపద మాసం బహుళ సప్తమి మంగళవారం ఉదయం 6:05 ప్రారంభమై ఇదే నెల 23వ తేదీ వరకు కొనసాగుతున్నాయి. కావేరీ పుష్కరాల్లో 12 రోజులు చేయాల్సిన దాన ధర్మాలు ఏంటి అనే విషయాల్ని ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. అంతేకాకుండా కావేరీ నది యొక్క మహత్యము, కావేరీ నదీ తీరాన ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు అంటే మీరు పుష్కర సందర్భంగా కావేరీ నది పుష్కర స్నానానికి వెళ్ళినప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లో మీరు సందర్శించుకుని తరించాల్సినటువంటి పుణ్యక్షేత్రాల వివరాలను మరో వీడియో రూపంలో నేను మీకు అందిస్తాను. ఈ వీడియోలో పుష్కరాల సందర్భంగా మనం ఎటువంటి దానాలు చేయాలి, వాటి యొక్క ఫలితాలు ఏంటి అనే విషయాన్ని నేను మీకు వివరిస్తాను. పుష్కర కాలంలో 12 రోజులు మీ శక్తి మేర ఈ దానాలను నిర్వహిస్తే మీకు పుష్కర ఫలితం సంపూర్ణంగా లభిస్తుంది. పుష్కరాలు 12వ తారీఖున మంగళవారం నాడు ప్రారంభమవుతున్నాయి. సెప్టెంబర్ 12వ తారీఖు మంగళవారం సువర్ణ దానం అంటే బంగారం, రజిత దానం అంటే రాగి, ఇంకా ధాన్యం భూదానాదులు చేస్తే మంచిది. 13వ తేదీ బుధవారం వస్త్రాలని లవణాలని రత్నాలు దానం చేయాలి. 14వ తేదీన గురువారం బెల్లం, కూరగాయలు, నువ్వులు, బియ్యం, పండ్లు దానం చేయాలి. 15వ తేదీన శుక్రవారం నువ్వులు, పాలు, తీపి వస్తువులు, నెయ్యి దానం చేయాలి. 16వ తేదీన శనివారం ఔషధాలు, కర్పూరం, ఇంకా సుగంధ ద్రవ్యాలు దానం చేయాలి. 17వ తేదీన ఆదివారం ధాన్యము, చిన్న చిన్న బొమ్మల వాహనాలు, బియ్యం దానం చేస్తే మంచిదని పెద్దలు చెప్తున్నారు. ఇక 18వ తారీఖున సోమవారం పీటలు, చాపలు, కంబళ్ళు దానం చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి. 19వ తేదీన మంగళవారం గంధము, నువ్వులు, కందమూలాలు, పళ్ళు దానం చేస్తే మనకి పుణ్యం కలుగుతుందని చెప్పేసి పెద్దలు మనకి సూచిస్తున్నారు. అలాగే 20వ తేదీన బుధవారం పిండి వస్తువులు, బెల్లము, బియ్యము, వస్త్రాలు దానం చేయాలి. 21వ తేదీన గురువారం పుస్తకాలు, పెన్నులు, కూరలు, బియ్యం దానం చేయాలని చెప్తున్నారు. 22వ తేదీన శుక్రవారం వెన్న, పాలు, పెరుగు, ఇంకా పలు రకాల ధాన్యాలు, వస్త్రాలు, ఇంకా దక్షిణలు మనం సమర్పించుకుంటే మనకి పుణ్యం లభిస్తుంది. శనివారం నాడు అంటే పుష్కరాల ముగింపు రోజున గొడుగులు, వస్త్రాలు ఇత్యాదులుగా దానం చేస్తే మనం పుష్కరాల్లో కావేరీ నదిలో స్నానం చేసినటువంటి ఫలితం సంపూర్ణంగా మనకి లభిస్తుంది అని మన పురాణాల దగ్గర నుంచి వస్తున్నటువంటి సత్యం. కాబట్టి మీరు కూడా పుష్కరాల్లో ఈ దానాలను మీ శక్తి మేరకు విధిగా చేసి పుష్కర ఫలితాలను సంపూర్ణంగా పొందుతారని ఆశిస్తున్నాం. మరో వీడియోలో కావేరీ నదికి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలతో మీ ముందుంటాను. ఈ వీడియోని మీరు లైక్ చేయడం ద్వారా మీ ఇష్టాన్ని తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మరిన్ని వీడియోలు మా నుంచి మీరు పొందేందుకు వీలు కలుగుతుంది. అలాగే మీ మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా వారికి సమాచారాన్ని అందించాలని నేను కోరుకుంటున్నాను. నమస్కారం.